పీపుల్స్ వార్ సిద్ధాంతాలు నచ్చి 3.5 దశాబ్దాలు అజ్ఞాత జీవితం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఇప్పుడు మహారాష్ట్రలో లొంగిపోయాడు బత్తుల కాశీరాం. జగిత్యాల జిల్లా రైకల్ మండలం సింగరావుపేటకు చెందిన బత్తుల కాశీరాం అలియాస్ ప్రతాప్ 20 ఏళ్లుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సరిహద్దుల్లో అనేక ఉద్యమాలు మావోయిస్టులతో పనిచేశాడు. అనేక హోదాల్లో మావోయిస్టులతో పనిచేశాడు. ఆయన బలహీన వర్గాల కోసం చేసిన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడు. తనపై 30 లక్షల రివార్డు కూడా ఉంది. కాశీరాం రైకల్ మండలంలోని జెడ్పీ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఇతనికి మోతే గ్రామానికి చెందిన మల్లవ్వతో వివాహమైంది. గ్రామంలో కొంత వ్యవసాయం భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయితే పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షణకు గురై కాశీరాం తన భార్య మల్లవ్వతో కలిసి నక్సలైట్ సానుభూతి పరునిగా కొద్ది రోజులు పనిచేశారు. పోలీసుల ఒత్తిడి పెరగడంతో దీంతో 2 కుమారులని తన తల్లి వద్ద వదిలేసి భార్యతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 35 సంవత్సరాల కనీసం ఊరు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 4 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో చనిపోయినా కూడా అంత్యక్రియలకు రాలేదు. కానీ ఇటీవల మావోయిస్టులపై ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం మహారాష్ట్రలో ప్రభుత్వం లొంగిపోయాడు. ఇప్పుడు తన కుమారుడు లొంగిపోవడం సంతోషమని అతనికి పునర్వాసం కల్పించాలని బంధువులు కోరుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ గవర్నమెంట్కు నమస్కారం. మా అన్న మొన్న 28 నాడు లొంగిపోయిన బత్తుల కాశీరాం మా అన్నయ్య. ఇన్ని రోజులు అన్న వెళ్ళిపోయి 35 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఈ 35 సంవత్సరాల నుండి అసలు ఉన్నారా లేరా మాకు కాంటాక్ట్లో లేరు ఇప్పటిదాకా. మేము మధ్యలో ఎప్పుడైనా కాంటాక్ట్ ఇట్లయితే అన్నం తీసుకొచ్చే ప్రయత్నం చాలా ఈ టీవీలలో వస్తుండే. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు ఉంటే తీసుకురమ్మంటే మాకు అన్న జాడ తెలియక 35 సంవత్సరాలు పట్టింది. మొన్న అన్న మహారాష్ట్రలో లొంగిపోయినా అని తెలిసింది. వార్తలలో చూసినాం, పేపర్ చూసినాం. అన్నను దయచేసి తెలంగాణ గవర్నమెంట్ దయచేసి ఎంత తొందరగా వీలైతే అన్న కూడా ఒకటి. రెండోది ఏంటంటే అన్న బాగా ఫోటోలలో చూసినాం చాలా వీక్గా అయినరు, షుగర్ అటాక్ అయినట్టున్నది. అన్నను తొందరగా మన గవర్నమెంట్ స్పందించి తొందరగా గవర్నమెంట్ ఇక్కడికి పంపిస్తే తను హాస్పిటల్లో చూసుకొని మంచిగా ఇంటికి తీసుకువచ్చి మంచిగా చదువుకుంటున్నాం. అలాగని అలా మా అన్న కొడుకు పెద్ద రాజేష్ అని హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తారు. తను కూడా రాజేష్ అని తను కూడా మా కొడుకు వాళ్ళ నాన్న కొరకు మస్తు సార్ ఎదురు చూసి వాడు కూడా పాపం ఆశలు ఎన్ని రోజులు అనుకున్నాం. కానీ దేవుని దయ వలన మొన్న 28 లొంగిపోట్ల సంతోషం. తొందరగా తీసుకురావాలని తెలంగాణ గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. సంతోషం, చాలా సంతోషపడుతున్నాం. తొందరగా వస్తే ఇంకా చాలా సంతోషపడి అన్న యోగక్షేమాలు చూసుకొని మేము మా దగ్గర ఉంచుకోగలుగుతాం. చాలా నా పిల్లలు, నేను, మా భార్య, మా తమ్ముడు దేవయ్య, మా మరదలు సుజాత, అన్న కొడుకు రాజేష్ మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగా సంతోషం. నమస్కారం. తెలంగాణ గవర్నమెంట్కు మా బావ బయటకు వెళ్ళిండ్రని తెలిసింది. టీవీలో ఫోటోలు చూసి చాలా సంతోషపడుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఎంత తొందరగా మా బావను మా దగ్గరికి రప్పిస్తే మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతాం. తన ఆరోగ్యం బాగలేదని తెలిసింది. తను తొందరగా రావాలి. నా పెళ్ళి కన్నా ముందే పోయిందంట. మాకు తెలియదు తను ఎట్లుంటాడో తెలియదు. కానీ మా పెళ్ళైన నుంచి మేము ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వస్తుందని తెలిస్తే చాలా సంతోషపడుతున్నాం.
మా కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.